ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు రంగోలీ కాంపిటీషన్ ఉంది మా ఇంటి దగ్గరలోనే. బాగా గాలి కూడా వస్తుంది. ఈ గాలిలో ముగ్గులు వేస్తామో తెలీదు, దాని చాలా థ్రిల్లింగ్ ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు వేసాను ముగ్గు, స్కూల్ టైంలో ఉన్నప్పుడు. మోక్షిత్ని ఇంట్లో వదిలేసి వచ్చాను, ఎందుకంటే చాలా చలిగా ఉంది కదా. కరెక్ట్గా వస్తున్నప్పుడు ఏడ్చాడు, కానీ తప్పదు కదా, వాళ్ళ డాడీ కూడా అలవాటు చేయాలి నేను. ఓకే, లెట్స్ గో. సో మా ఫ్రెండ్స్ అందరు కూడా రెడీ అయిపోయారంట, కింద వెయిట్ చేద్దాము వాళ్ళు వచ్చే వరకు. అందరం దగ్గర దగ్గరే వేరే బిల్డింగ్స్లో ఉంటాము. గాలి చూడండి ఎంత హెవీగా ఉందో. ఆటమ్ అయిపోయి ఆల్మోస్ట్ వింటర్ స్టార్ట్ అయిపోతుంది. సో వీళ్ళందరూ మా రంగోలీ బ్యాచ్. బర్త్డే రోజు బస్ ఎక్కక ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నాము. సో స్టాప్ వచ్చిందని కూడా చూసుకోలేదు మేము. సో ఇంకా స్టాప్లో దిగాము. ఈ ప్లేస్ని ఒజిమా అంటారు. సో ఇక్కడ ఇండియన్స్ కూడా బాగానే ఉంటారు. ఇక్కడికన్నా నిషికాసాయి అనే ప్లేస్లో ఇంకా ఎక్కువ ఇండియన్స్ ఉంటారు. యాక్చువల్గా ఈ గ్రౌండ్లో పెట్టాలి, కానీ ఇక్కడ బాగా గాలి ఉందని చెప్పి వేరే ప్లేస్లో పెట్టారు. ఇక్కడ స్కై చూడండి ఎంత బాగుందో. సో ఎవరికి వాళ్ళకి మెజర్ చేసి బాక్సెస్ గీస్తున్నారు. సో అందరివి అయిపోయిన తర్వాత ఒకేసారి స్టార్ట్ చేయాలి. మేము డిజైన్ అంటే ముందే ఫిక్స్ అయిపోయాము. సో ఫస్ట్ ఈ డిజైన్ వేద్దాం అనుకున్నాము. అండ్ గూగుల్లో ఫస్ట్ ప్రైజ్ ముగ్గు అంటే అదే వస్తుంది. సో అందరు ఇదే వేస్తారేమో అని డౌట్ వచ్చి మళ్ళీ డిజైన్ మార్చేసాము ఇంకా. సో ఫైనల్గా ఈ ముగ్గు డిసైడ్ అయ్యాము. గ్రూప్కి 5 మెంబర్స్ ఉండాలి. టోటల్ అలా 7 to 8 గ్రూప్స్ ఉన్నాయి. మేము ఏ లెవెల్లో ప్లాన్ చేసుకున్నామంటే ఇది ప్రింట్అవుట్ కూడా తీసుకుని పెట్టుకున్నాము. సో చూసి ఎవరికి వాళ్ళు ఈజీగా చూసి వేయచ్చని. పెద్ద ప్లానింగే. ఇది గీసింది ఈ అమ్మాయి అండి, ఇది గీసింది. డిస్టర్బ్ చేద్దాం అనుకుంటే. సో మేము సాల్ట్ కూడా తెచ్చుకున్నాం. ఎందుకు నితీష సాల్ట్? ఇది వాళ్ళు చాలా రా కలర్స్ ఇచ్చారు. మళ్ళీ తక్కువ పడితే ఊరికే అలా కూర్చోవాలి, ఊరికే వేయకుండా కలుపుకొని క్వాంటిటీ ఎక్కువ చేసుకోవడానికి సాల్ట్ మీద తెచ్చుకున్నాము. కలర్ గ్రీన్ కలర్ క్యాప్ వెళ్ళిపోయిందా? సరే అది ఒక్కటి ఉంచేసి ఈ సపరేట్ తీసేద్దాంలే. ఇవి అను దగ్గర ఉన్న కలర్స్, ఇవి వాళ్ళు ఇచ్చిన కలర్స్ ఇవి. ఇవన్నీ మనం అక్కడ నీట్గా అరేంజ్ చేసుకున్నామా కింద. ఈ ఈవెంట్ తాజ్ అనే అసోసియేషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. సో కలర్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. మా దగ్గర ఎల్లో లేదని చెప్పి ఇంట్లో పసుపు కుంకుమ తెచ్చుకున్నాం. ఇది కుంకుమ, ఇది కూడా మరూన్ కలర్. బాగా చల్లగా ఉందని చెప్పి చేతికి గ్లౌజ్ కూడా వేసుకున్నాము. ముగ్గు పెట్టడానికి అస్సలు అవ్వట్లేదు. అక్క ఏమైంది అక్క? చలి పెడుతుందో, ఫుల్ గాలి వస్తుంది ఇక్కడ. హీట్ ప్యాక్స్ తెప్పించుకున్నాము. ఇవేంటంటే ఇందులోంచి వేడి వస్తుంది. ఈ లోపల పాకెట్కి స్టిక్ చేసుకుంటూ చేతులు పెట్టుకుంటూ ఉండాలి. దీని మీద అయితే ఇది అరౌండ్ 16 hours వస్తుందని ఉంది. ముగ్గేసినప్పుడు టిప్ ఏంటంటే సర్కిల్ నీట్గా రావాలనుకుంటే మనం థ్రెడ్ క్యారీ చేస్తే బెటర్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అందరూ ముగ్గు పెట్టడం కూడా స్టార్ట్ చేస్తారు. ఇది సున్నమో ముగ్గో ఏదో బస్తా ఉంది ఇక్కడ. మాకు మొత్తం 2 hours టైం ఇచ్చారు, 11 AM to 1 PM. ఈ చలిలో అందరూ కష్టపడుతున్నారు. కష్టపడి స్వెటర్లు వేసుకుని మరి వేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇంట్రెస్ట్తో వేస్తున్నారు. వన్ అవర్ అయింది గైస్, ఇంత అయ్యింది. నేనేమో లాంగ్ కోట్ వేసుకుని వచ్చిన. లాంగ్ కోట్ అయితే కింద కూర్చొని ముగ్గేస్తే ముగ్గులో పడుతుంది, అందుకని తీసి పక్కన పెట్టాను. అందరివి ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. హ్యాపీ సంక్రాంతి చెప్పండి అందరికి.
పాయసమా ఇచ్చాను కదా, గ్లాస్ పట్టారు కింద పాయసం ఇచ్చాగా మీకు. బాగాలేదా? మరి ఇక్కడ కుండ బాగాలేదు, నేను ఏం చేయను, ప్లేస్ బాగాలేదు. పాయసం కావాలా? సరే ఇంకోసారి మంచి పాయసం తయారు చేసి ఇస్తాలే మీకు, ఓకేనా? చేతులు ఫ్రీజ్ అవుతున్నాయి, ఫ్రీజ్. మాది కూడా అయిపోవచ్చింది, లాస్ట్లో చూపిస్తాను ఓవరాల్ ముగ్గు. ఈ లోపు నేను వీళ్ళు వేసిన ముగ్గులు చూపిస్తాను. సూపర్. హలో గాయ్స్, నేను మీ మహేష్ని, టోక్యోలో తెలుగు అబ్బాయి. ఇక్కడ టోక్యోలో తెలుగు అమ్మాయి కీర్తన. మేము ముగ్గులు పోటీలకు వచ్చాము. చూడండి ఇక్కడ చూడండి, అందరు జనాలు చూడండి ఎలా ఉన్నారు. ముగ్గుల పోటీలు, ఇదంతా ముగ్గులు పోటీ. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఓకే సెకండ్ అండి. రామ్మ కీర్తన, హాయ్ చెప్పు. హాయ్. టోక్యోలో తెలుగు అమ్మాయి ఛానల్ ఉందండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ కొట్టండి, ఓకేనా? ఏమైనా ఉంటే కనుక కామెంట్ చేయండి. సీ యూ. మళ్ళీ వేస్తాడు. ఫైనల్గా ఈ చలిలో కష్టపడి ముగ్గు కంప్లీట్ చేశాము. మీకు పై ఫ్లోర్ నుంచి చూపిస్తాను ఎలా ఉంటుందో. మోక్షు, అమ్మకు సర్ప్రైజ్ ఇచ్చావా? మోక్షు సర్ప్రైజ్ ఇచ్చావా? నేను పైనుంచి కిందకి వచ్చేలోపు సడన్గా వచ్చారు గుణ, మోక్ష సర్ప్రైజ్గా. చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు ఏంటంటే ఇంత కష్టపడి వేస్తున్నామా, లాస్ట్లో ఇదంతా క్లీన్ చేసి మేమే తుడిపేసేయాలి. ఇంత కష్టపడి వేస్తున్నాము, తుడిపేయాలంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఫైనల్లీ మా ముగ్గు కంప్లీట్ చేస్తాము. అంతా అయ్యేసరికి మధ్యాహ్నం 2 అయిపోయింది. ఇంకా తర్వాత లంచ్ చేసి అలా షాపింగ్ మాల్కి వెళ్ళాము. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.